రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకుల భారీ మోసం బట్టబయలైంది. ఏడాది కాలంగా కస్టమర్లకు రిఫండ్ చేయని కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకులు. మదనపల్లిలో కస్టమర్లపై కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకుల యాజమాన్యం దాడి చేసినట్టుగా తెలుస్తుంది. కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకులు ఏడాది కాలంగా రిఫండ్ చేయలేదని నిలదీయడంతో గొడవ మొదలైనట్టుగా తెలుస్తుంది. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన గూండాలతో కస్టమర్లపై దాడి చేపించినట్లుగా తెలుస్తుంది. గూండాల చేతిలో కస్టమర్లు దెబ్బలు తింటున్నట్లుగా తెలుస్తుంది. కపిలేశ్వర చిట్ ఫండ్స్ మోసాలు వెలుగులోకి రావడంతో ధర్నాకు పూనుకున్న బాధితులు రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ గూండాలతో పాటు 2 కార్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకుల భారీ మోసం బట్టబయలైంది. ఏడాది కాలంగా కస్టమర్లకు రిఫండ్ చేయని కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకులు. మదనపల్లిలో కస్టమర్లపై కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకుల యాజమాన్యం దాడి చేసినట్టుగా తెలుస్తుంది. కపిలేశ్వర చిట్ ఫండ్స్ నిర్వాహకులు ఏడాది కాలంగా రిఫండ్ చేయలేదని నిలదీయడంతో గొడవ మొదలైనట్టుగా తెలుస్తుంది. పొద్దుటూరు నుంచి వచ్చిన గూండాలతో కస్టమర్లపై దాడి చేపించినట్లుగా తెలుస్తుంది. గూండాల చేతిలో కస్టమర్లు దెబ్బలు తింటున్నట్లుగా తెలుస్తుంది. కపిలేశ్వర చిట్ ఫండ్స్ మోసాలు వెలుగులోకి రావడంతో ధర్నాకు పూనుకున్న బాధితులు రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ గూండాలతో పాటు 2 కార్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.